బ్రాంబల్, తమ్ముడు ఏమైందిరా నీకు? ఎందుకు నువ్వు చాలా డల్గా ఉన్నావు? అవునన్నయ్య, ఇప్పుడు అంతా ఎవరు నాతో ఆడుకోనంటున్నారు. వాళ్ళకి ఎవరికి నాతో ఆడడం ఇష్టం లేదు. అది మాత్రం కాదు, నాకు ఓపికే లేదట. పర్వాలేదు, కానీ నేను చాలా తెలివైన వాడిని. హే తమ్ముడు, నువ్వు గెలవడానికి నిజంగా చాలా దారుణంగా ఆడుతావు. నిన్ను అసలు మార్చలేము. ఓ, నేను ఏమీ అడవి మనిషి కాదు. ఆటలో గెలవాలనే కదా ప్రయత్నించాను. చెప్పేది విను, నీ కోపాన్ని తగ్గించాయి. ఈ సమస్య నుంచి నువ్వు ఎంత త్వరగా బయటకు వస్తావో అంత నీకు మంచిది. నేను ఆలోచించుకుంటా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పారు. అది నిజం కాదు. సరే, ఒక విషయం గుర్తుపెట్టుకో, మాట్లాడడానికి ముందు ఆలోచించి మాట్లాడాలి. అర్థమైంది. సరే సరే, నేను ఇప్పుడు పడుకోబోతున్నా. ఏదో ఒకటి చెయ్యి. ఎక్కడ్రా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళారు? నువ్వాటికి రాయర్ ఇప్పుడు ఇంట్లో లేడు. ఎందుకు వాడిని వెతుకుతున్నా? వాడు లేకుండా ఉండలేవు. వాడిని హంటర్ తీసుకు వెళ్ళిపోయాడ్రా. వాడు లేకుండా నేను ఏం చేసేది? లోపలికి తీసుకెళ్ళాడు. నన్ను నమ్మటికి త్వరగా వెళ్ళి వాడిని కాపాడుతాం రా. ముందు ఆ బండోని కనిపెట్టాలి. అయిపోయింది. అయిపోయిందిరా. దీన్ని దాటుకోండి. ఏ కోతి ఏ ఎలుకబంటి రాలేదు. కానీ ఈ కోతిని వెతుక్కొని వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. మీతో పాటు ఆ పెద్ద కోతి కూడా నా దగ్గర దొరుకునింది అనుకో. వెనక 2 ఎలుకబంట్లు నా దగ్గరకు వచ్చి దొరికిపోయి ఉంటారు. ఎక్కడ ఉన్నారు? ఏంటి సహాయం అడుగుతున్నావా? మర్యాదగా నోరు మూసుకొని ఉండు. సరే, ఆ 2 ఎలుకబంటుల్ని ఈ కోతి ద్వారా పట్టుకోవాలి. నేను చాలా టైర్డ్గా ఉన్నాను. నేను వెళ్ళి కాస్త పడుకుంటాను. బండోడా, అక్కడ చూసావా? వాడిని కట్టిపడేశారు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగురా. ఏమైంది? తలుపుని తెరవలేకపోతున్నా. కాస్త అక్కడ చూస్తావా? అది అటువైపు లాక్ అయింది. అదేనా? నువ్వు వెనక్కే ఉండు. దీన్ని ఏం చేయాలో నాకు తెలుసు. ఇందులో గుచ్చుకునే తట్టుగా రాయలంతా ఉన్నాయి. లోగర్ వీక్, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు తెలీదు. అలాగే బంగారం, నీ వల్ల అవుతుంది. ఎత్తు. అలాగే అలాగే. నువ్వు బలవంతుడు వేరా. అలాగే. బాబు 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 అక్కడున్నాడు. నువ్వు చూసావా? టీకి కాపాడండి. రే, ఏమైంది? నేను వచ్చేసాను. నువ్వారా? అనుకున్నట్టుగా దొరికిపోయాము. వీడు ఎస్కేప్ అయిపోయాడు. పర్వాలేదు, ఇప్పుడు 2 కోతులు నా దగ్గర దొరికిపోయాయి. తప్పకుండా వాళ్ళని కాపాడడానికి వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళు వచ్చేలోపు నేను చాలా ట్రాప్ని సెట్ చేయాలి. అప్పుడే ఏదైనా ఒక ట్రాప్ అయినా వాళ్ళిద్దరు దొరికిపోతారు. ఇద్దరు కాస్త నోరు మూసుకోండి. నేను ఇప్పుడు ఇంజనీర్గా అయిపోయాను. 2 ఎలుకబంట్లకి ట్రాప్ సెట్ చేయబోతున్నా. నా ఫోన్ అయిపోయిందిరా. ఇదిగో అయిపోయింది.
లంచ్ కోసమే చేస్తున్నాను. సరే, ఇప్పుడు నాకుండే ఒక్క పని ఆ ఎలుక బంట్ల కోసం వెయిట్ చేయాలి. హ. బాబు బాబు నువ్వేనా తమ్ముడు? బాగా వచ్చి దొరికిపోయావు. అంతా నా తప్పే. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా వల్లే వాళ్ళిద్దరూ ఇప్పుడు కష్టపడుతున్నారు. ఏయ్, తమ్ముడు నువ్వు గెలవడానికి నిజంగా చాలా దారుణంగా ఆడతావు. నిన్ను అసలు మార్చలేము. సరే, ఇప్పుడు మీ ఇద్దరిని నేను కాపాడుతా. ఆ, సరే, ఒక విషయం గుర్తుపెట్టుకో, మాట్లాడడానికి ముందు ఆలోచించి మాట్లాడాలి. అన్నయ్య చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనం ఆలోచించాలి. అప్పుడే మనం గెలవగలుగుతాం. ఏంటిది? ఏ శబ్దం వినపడలేదు. సరే, నా వల్ల అవుతుంది. ఏంటిది? మంచి వేళ కాలు పెట్టలేదు. ముందులాగా ఆలోచించకుండా కాలు పట్టుంటే తప్పకుండా నేను అందులో పడుంటాను. ఆ లాగర్ వ్యక్తి నన్ను పట్టుకోవడానికి అన్ని దిక్కులా ట్రాప్స్ పెట్టాడు. ఎక్కడ చూసినా ఈ రాయిలే ఉన్నాయి. ఈ రాయి చూస్తే స్ట్రైట్ గా టెంట్కే వెళ్తుంది. ట్రాప్స్ ఉండే దారి చూపించడానికి నేను కనిపెట్టాను. ఈ రాయిని చూసుకుని వెళ్తేనే నేను సరిగా వెళ్తాను. బాబు, ముగ్గురు ఇక్కడే ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఎలా కాపాడాలి నాకు అర్థం కాలేదే. లాగర్విక్, బయటికి రా. నేను బ్రాంబిల్ వచ్చాను. ఎవరు అదే? విన్నావా? ముగ్గురు గొంతురా. చాలా సంతోషం మహారాజా. ముగ్గురు ఇప్పుడు దొరికిపోతాం. వచ్చేస్తావా? రాయా, వాడు చెట్టులాగా ఎక్కాడు కానీ బుద్ధి లేదు. ఇప్పుడు నువ్వేమవుతావు చూడు. ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో చూడు. నా చేతిలో దొరికేవంటే నువ్వు అయిపోతావురా. రే బ్రంబల్, నువ్వు పరిగెత్తడానికి ఇంకా చోటే లేదు. ఇప్పుడు నువ్వు దొరికిపోయావు. ఇంకా ఇది అయిపోలేదురా. నిజంగా నీకు ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నువ్వు గొడవ పడి చూడు. ఇలాంతా డైలాగ్ మాట్లాడితే మేము మోసపోతామా ఏంటి? నన్ను పైకైనా తీరా. నువ్వు మంచోడువే కదా, చెయ్యి. నన్ను క్షమించు. నేను కావాలని అది చేయలేదు. అది తెలియకుండా జరిగింది. ఏ సమస్య లేదు. నువ్వు నీ బాధ్యత చేసావని నాకు తెలుసు. అవును, అది సరే. మీ అన్న ఎక్కడికి వెళ్ళాడు? వాడు చేసిన తప్పుని ఇరుక్కుపోయాడు. ఏమే కావాలి?